అస్మద్గురుభ్యో నమః. పర్ణశాలకి తిరిగి స్వాగతం. మనకి చేస్తున్న వృత్తి లోపల గుర్తింపు రావాలన్నా, లేదా ప్రఖ్యాతి రావాలన్నా, ఉన్నత స్థానం కావాలన్నా ఒక అందమైన మంత్రం వేదంలో సందర్భం వేరే కానీ మనకు ఉపయోగిస్తుంది. ఎలాగంటే, ఇష్టదైవం ముందు నేతితోటి దీపం వెలిగించండి, అంతే. దానిమ్మ పండు నివేదన చెయ్యండి. ఇక్కడ చెప్పబోయే మంత్రం గాయంతిత్వా గాయత్రిణ అర్చంతి అర్కం అర్కిణ బ్రహ్మణ త్వాం శతక్రతో ఉద్వంసమివ ఏమిరే. మళ్ళీ ఒక్కసారి, గాయంతిత్వా గాయత్రిణ అర్చంతి అర్కం అర్కిణ బ్రహ్మాణ త్వా శతక్రతో ఉద్వంసమివ ఏమిరే. శతక్రతో వందలాది యాగములకి కారణభూతుడైనవాడా, యజ్ఞములకు అధిపతి అయినవాడా, ఇంద్రుడా, మా ఇష్టదైవమా, పరమాత్మ. గాయత్రిణ ఉద్గాతలు, గానం చేసేవాళ్ళు. అంటే వాళ్ళు అంటే ఋగ్వేద పండితులు, ఋగ్వేద వేదులు, ఉద్గాతలు. గాయంతి, వారు నీ ఘనతని గానం చేస్తుంటారయ్యా. అర్కిణ అర్కం అర్చంతి, హోతలున్నారు, అంటే యజుర్వేదంలో నిష్ణాతులైన వాళ్ళు. ఆ ఋత్విక్కులు అర్కం అర్చంతి, అర్చనీయుడైన గౌరవనీయుడైన నిన్ను అర్చన చేస్తారు, ఆయా మంత్రాదులతోటి, ఆయా నియమాలతోటి, వ్యవస్థలతోటి. బ్రహ్మాణ, ఇతర ఉన్నారే ఋత్విక్కులు, వీళ్ళందరూ కూడా ఉద్వంసమివ ఏమిరే. ఒక మంచి స్తూపము లేదా యూపము, దాన్ని ఎలా నిలబెడతారు అంటే, యజ్ఞం జరుగుతుందనడానికి ఆ యజ్ఞానికి సంబంధించి యూపస్తంభాలు ఉంటాయి. వాటికి జంతువులని పక్షుల్ని కడతారు. 365 రకాలున్నాయి. అన్నిటినీ చంపరు. యజ్ఞం అయిపోయిన తర్వాత వాటిని వదిలిపెట్టేస్తారు. అంటే ఒక్కొక్క దేవతను ఆహ్వానించడానికి ఆ దేవతకి ఇష్టమైన పక్షిని కానీ జంతువుని కానీ కట్టడం ఇది పద్ధతి. అలాగే ఉద్వంసమివ ఏమిరే, వాళ్ళంతా కూడా యూపస్తంభం నిలబెట్టినట్టుగా నేను చాలా గొప్పగా చేస్తూ ఆరాధన చేస్తారు అంటారు. అంటే ఒక పక్షి, ఒక జంతువు ఫలానా దేవతల పేర్లతో ఎలా కీర్తి తెచ్చుకుందో, మేము కూడా అలాంటి ఉత్తమమైన కీర్తిని పొందాలి, ఉత్తమమైన గతి పొందాలి. అంచేత భగవంతుడా, మాకు రక్షణ కలిగించు. గాయంతి త్వా గాయత్రిణ అర్చంతి అర్కం అర్కిణ బ్రహ్మాణ త్వా శతక్రత ఉద్వంసమివ ఏమిరే. ఇది చక్కగా 3 దీపాలు వెలిగించండి. 3 కానీ 5 కానీ వెలిగించి స్వామికి నివేదన చేయండి. 2 అరటిపళ్ళు లేదా దానిమ్మ పండు, లేదు పాలల్లో కొద్దిగా తేనె వేసి చెయ్యండి. సత్ఫలితాన్ని పొందండి. ఇది కనీసం 45 రోజులు, గరిష్టంగా 120 రోజులు చేస్తే మంచిది. ఇది ఋగ్వేదంలో మంత్రం అన్నమాట. అలాగే ఇంకొకటి ధనప్రాప్తికి, ఇది కూడా ఇంద్రునికి సంబంధించే. వేదంలో మంత్రాలని కూడా ఇంద్రుడి పేరుతోటే ఉంటాయి, కానీ పరమాత్మకి మన దైవంలో ఉండే ఆ స్వరూపానికి అన్నమాట. అది విశేషం. యయేకయిద్విదయతే వసుమర్తాయ దాసుషే ఈశానో అప్రతిష్కృత ఇంద్రో అంగ. యయేక ఇత్ దాసుషే మర్తాయ యయేకయిద్విదయతే వసుమర్తాయ దాసుషే. యయేక, ఎవడైతే ఒక్క మహానుభావుడు, ఇత్ దాసుషే, ఇక్కడ హవిస్సులు ఇచ్చేలాంటి మహానుభావుడికి, మర్తాయ మనుష్యుని కోసం, యజమాని కోసం, వసు విదయతే ధనాన్ని ప్రసాదిస్తాడో, అంగ అప్రతిష్కృత, అతడు ఎంతటి ఉత్తముడు అంటే, ఇతరుల ఎవరి చేత కూడా
శత్రువుల చేత కానీ సాటివారి చేత కానీ తక్కువ చెయ్యబడనివాడు, గౌరవించబడేవాడు. అలాంటి మహానుభావుడు. అప్రతిష్ఠుత అంటే ఇతరుల చేత ఎదిరించడానికి వీల్లేనంతటి పరాక్రమం కలిగిన వాడు. సహా ఇంద్ర ఈశాన భవతి. అప్రతిష్ఠుత ఇంద్ర అంగ. అతడే మనకందరికీ కూడా నాయకుడవుతాడు. అంటే మేము చేసే కార్యక్రమాలన్నిటిలో కూడా ఆ ఇంద్రుడు లేదా మా ఇష్టదైవం పరమాత్మ రక్షణ కలిగించాలి. ఏకైద్విజయితే వసుమర్తాయ దాసుషీ ఈశానో అప్రతిష్ఠుత ఇంద్రో అంగ. ఆయనే ఈశానుడవుతాడు. ఇది కూడా కనీసం 11 సార్లు. మరి 108 అంటే మీకు ఓపిక లేకపోవచ్చును, చదివితే మంచిదే. శ్రద్ధగా దీనికి కూడా పద్ధతి లోపల నైవేద్యాలు సమర్పించండి. ప్రత్యేకించి శుక్రవారం నాడు కానీ ఆదివారం నాడు కానీ మీ నక్షత్రం ఉన్న రోజున కానీ పరమాన్నము పాయసము నివేదన చేస్తే చాలా మంచిది. కొన్నాళ్ళ పాటు చేసుకోండి. కనీసం 45 లేదా ఎక్కువగా 120 రోజులు అలా చేయండి. అది మంచి జరుగుతుంది. ఇక తరువాత రుణబాధలు ఉన్న వాళ్ళ కోసం కూడా ఋగ్వేదంలో ఒక మంత్రం తమాషాగా చెప్తారు. అవానో అగ్న ఊతిభి గాయత్రస్య ప్రభర్మణి విశ్వాసు ధీషు వంద్య. చిన్న మంత్రం ఇది కూడా హాయిగా దీపం వెలిగించడమే, అంతకంటే ఏం లేదు. అంటే వీలైతే ఆముదము దీపము లేదా నేతితో దీపాన్ని వెలిగించి, లేదా నూనె ఎలా అయినా పర్వాలేదు వెలిగించి ఉంచండి. అగ్నిదేవుడికే నమస్కారం. అగ్ని ఎందుకని? భక్తులకి భగవంతుడికి అనుసంధానం అగ్నిదేవుడు కదా. అందుకోసం ఆయనకి ప్రార్థన చేద్దాం మనం. ఏమని చెప్పి అవానో అగ్న ఊతిభి గాయత్రస్య ప్రభర్మణి విశ్వాసు ధీషు వంద్య. విశ్వాసు ధీషు సర్వవిధములైన అన్ని రకాలైన పద్ధతిలో ఉన్న కర్మలయందు వంద్య స్తుత్యుడా. ప్రతి కర్మలో కూడా ముందు అగ్నిని ఆవాహన చేస్తాం, దీపం వెలిగించే ప్రారంభిస్తాం. అంచేత ప్రతి పనిలో కూడా ముందు నిన్నే అర్చన చేస్తాం మేమంతా కూడా. అలాంటి వాడ అగ్ని. గాయత్రస్య ప్రభర్మణి. మేమంతా ఏం చేస్తున్నాం? ఒక మంత్రం పెట్టుకున్నాం. ఆ మంత్రం గాయత్రి ఛందస్సు ఎక్కర్లేదు. గాయత్రస్య అంటే మంత్రానుష్ఠానం చేసి మంత్రమును పలికే గాయత్రి ఛందస్సుని మనసులో పెట్టుకుని, గాయత్రి ఛందస్సు అంటే భగవంతుని సంకల్పం అని అర్థం. అది మనసులో పెట్టుకుని ప్రభర్మణి ఆ ఫలితాన్ని సంపాదించుకునేందుకని చెప్పి మేమంతా ప్రయత్నిస్తున్నాం. అలాంటి నహ ఊతిభి అవ. అలాంటి నీవు మాకు రక్షణ కలిగిస్తూ రక్షణగా నిలబడవయ్యా. ఊతిభి అవ. మాకు ఊతి రక్షణ కలిగించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి మమ్మల్ని. నహ ఊతిభి అవ. రక్షణలతోటి అంటే శత్రువుల బాధలు లేకుండా ఇలాంటివన్నీ కూడా తొలగిస్తూ మాకు రక్షించవయ్యా పరమాత్మ అని అంటారు. ఇది ధనప్రాప్తికి రుణ విముక్తికి కూడా. ఇది 120 రోజులు చేయడం మంచిది. సాయంకాలాలు మాత్రం దీన్ని చదవకండి, ఉదయం పూటే చదవండి. వీలైతే 27 సార్లు చదువుకోండి. ఎక్కువ చదివినా మంచిదే. శ్లోకంలా చదువుకోండి జాగ్రత్తగా. అవానో అగ్న ఊతిభి గాయత్రస్య ప్రభర్మణి విశ్వాసు ధీషు వంద్య. ఈ మంత్రాలన్నీ కూడా చాలా సులభమైన మంత్రాలు, శ్లోకంగా చదువుకునేవి. ఇలాగే ఇంకొకటి కూడా ఉంది. ఇది కూడా రుణ విముక్తికి ధన సంపాదనకి. ఆనో అగ్నిం రయింభర సత్రాసాహం వరేణ్యం విశ్వాసు పృత్సు దుష్టరం. చాలామంది అంటుంటారు ఏదో ఒక మంత్రం చెప్పేది సరిపోతుంది కదండి బాబు. ఒక్కొక్కళ్ళకు ఒక అభిరుచి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకు ఒక సన్నివేశం ఉంటుంది. తద్వారా ఆయా మంత్రాలు పనిచేస్తుంటాయి. అందుకని చెప్పడం తప్ప ఒకటే మనం పెట్టుకోవచ్చును. అలా ఇచ్చిందాక అదొకటే మాకు సరిపోదేమండి, ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. అందుకని ఇన్ని రకాలుగా
చెప్పడం జరుగుతుంది. ఆనో అగ్నే రయింభర సత్రాసాహం వరేణ్యం విశ్వాసు పృత్సు దుష్టరం. అగ్నే రయిం ఆభర. ఓ అగ్నిదేవుడా, మాకు రై అంటే సంపాదన, ధనము లేదు, ధనధాన్యాదులు, పశువశ్వాదులు ఇలాంటివన్నీ కూడా రయిం ఆభర బాగా నింపవయ్యా. మాకు కోరిన దానికంటే కూడా ఎక్కువగానే ఇవ్వాలి, మాకు రక్షణ కలిగించు. సత్రాసాహం, ఆ ధనం ఎలా ఉండాలో తెలుసిన, దరిద్రాన్ని నాశనం చెయ్యాలి. సత్రాసాహం వరేణ్యం, వరణీయము కావాలి. అంటే చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి 100 రూపాయల నోటు చేతులు పెడితే వాడికి ఆనందం ఉంటుందా? లేదు. వాడు అనుభవించడానికి ఏ చాక్లెటో బిస్కట్టో మరో తిని వాడికి ఆనందం అది. అంటే దాని ఖరీదంతా అది పక్కన అట్టే పెట్టండి. అలాగే అంటే వరేణ్యం అంటే వరణీయమైనది, మేము అనుభవించడానికి తగినది. ఎక్కడో అమెరికాలో ఉన్నాం, చేతిలో రూపాయలు ఉన్నాయి, 300 రూపాయలు ఏమన్నా డాలర్లు అవసరం అవుతాయి. మరి ఇలాగ అంటే అది నీ దగ్గర ఉన్నందువల్ల అది వినియోగించుకోవాలి, ఆనందపడాలి. వరేణ్యం విశ్వాసు పృత్సు దుష్టరం. విశ్వాసు సకల విధములైన, పృత్సు అంటే యుద్ధములలో, పోటీలలో, సంగ్రామాలలో, దుష్టరం శత్రుభీతికరము. అంటే మన దగ్గర సంపద ఉంటేట స్వజనానికి ఆనందము, శత్రువులై దుఃఖము కలిగించాలి. దాని పేరు సంపద అంటేను. అలాంటి సంపద మనకు ఉండేలాగా ఇవ్వయ్యా అగ్నిదేవుడా. ఆనో అగ్నిం రయింభర సత్రాసాహం వరేణ్యం విశ్వాసు పృత్సు దుష్టరం. ఇది కూడా శ్రద్ధగా చేయండి. ప్రత్యేకించి పౌర్ణమి నాడు మాత్రం చక్కగా పరమాన్న నివేదన చేయండి. అలాగే కృత్తికా నక్షత్రం రోజున కూడా పరమాన్న నివేదన చేయండి, శ్రేష్టమైన ఫలితం లభిస్తుంది. తరువాత కార్యసిద్ధి జరగాలి. అందరూ టైంకి సరిగ్గా మనకు అనుకూలంగా ఉండాలి. మనం చేసే పనులు అడ్డంగా ఉండకూడదు. దానికి కూడా ఇష్టదైవం ముందు నిలబడి ఆ ఇష్టదైవంలో ఇంద్రుడిని ఆహ్వానం చేసుకుంటూ, ఇంద్రుడు అంటే పరమాత్మ, ఆయన ఆహ్వానం చేసుకుంటూ అడుగుదాం. యోగే యోగే తపస్తరం వాజే వాజే హవామహే సఖాయ ఇంద్రం ఊతయే. సఖాయ ఇంద్రం ఊతయే. ఇంద్రుణ్ణి మేము ఊతయే రక్షణ కోసం అని చెప్పి బానిసల వలె, సేవకుల వలె కాదు, సఖాయ అతనితో సఖ్యత్వం ఉన్నవాని వలె, అతనితో స్నేహం ఉన్నంత చనువుగా పిలుస్తాం. హూమహే ఆయన్ని హవామహే పిలుస్తామయ్యా, ఆహ్వానిస్తున్నాం. అంటే భగవంతుణ్ణి కూడా స్నేహపూర్వకంగా పిలవగలిగి ఉండాలి. రారా మా ఇంటి దాకా రఘువీర ఉంది కదా, ఇలాంటి కీర్తనలు ఆ పద్ధతిలో ప్రేమగా పిలుద్దాం అన్నమాట. ఎలాగా? యోగే యోగే వాజే వాజే తవస్తరం హవామహే. యోగే యోగే అంటే ఏ కర్మ చేస్తున్నా, ఏ యజ్ఞం చేస్తున్నా, అన్ని కర్మల ప్రాధాన్యంలో, అన్ని కర్మల ప్రథమ విభాగంలో వాజే వాజే అంటే యుద్ధాలలో. యుద్ధం ఎందుకయ్యా అంటే మా కర్మలకి విఘాతం కలుగుతుందేమో, కలగకూడదు, క్షేమం కలగాలి. యోగము, క్షేమము, రక్షణ ఇవన్నీ కావాలని మేము వెలిగిస్తున్నాం, అగ్నిని, దీపాన్ని వెలిగిస్తున్నాం. అంచేత యోగే యోగే వాజే వాజే హవామయే తవస్తరం. ఎలాంటివాడు? మహాబలశాలి. తవస్తరం, తవిషి అంటే మంచి బలము, తవస్తరం అద్భుతమైన బలము కలిగిన అగ్నిదేవుణ్ణి మేము ప్రార్థన చేస్తున్నాము. ఇది విశేషం. అంచేత ఓ అగ్నిదేవుడా, మాకు రక్షణ కలిగించు, కార్యసిద్ధి కలిగించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాం. ఇది మళ్ళీ ఇంకో దాంట్లో పర్ణశాల కార్యక్రమంలో మరి కొన్ని తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు.